నాగోబా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తించిన వేడుక. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతర ఈ నెల 26న మొదలవుతోంది. వందల ఏళ్లుగా అడవి బిడ్డల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న నాగోబా దేవత జాతర ఏటా పుష్యమాసంలో వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో వచ్చే గిరిజనులతో కలకలలాడిపోతుంటుంది. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర. పుష్య అమావాస్య రోజున ప్రత్యేక పూజలతో జాతర సందడి మొదలవుతుంది. ఈ పూజలు ఒకే వంశస్థుల చేతుల మీదుగా జరగడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆదివాసీ తెగల్లో గోండు ప్రధాన్కు చెందిన మెస్రం వంశీయుల్లో బోయగొట్టే అనే విభాగానికి చెందిన వారు పూజలు చేస్తారు. జాతర ప్రారంభానికి ముందు పుష్య పౌర్ణమి రోజున మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలకు అవసరమయ్యే మట్టి కుండల్ని కూడా తరతరాలుగా ఒకే వంశస్థులు చేయడం ఆచారంగా వస్తోంది. తరువాత మెస్రం వంశస్థులు వారం రోజుల పాటు జాతర ప్రచారం నిర్వహించి గంగాజలం కోసం కేస్లాపురం నుంచి బయలుదేరతారు. కాలినడకన 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించి జన్నారం మండలం కలమడుగు గ్రామ సమీపంలోని హస్తినామడుగులోని నీటిని ఓ కలసంలో నింపుకొని తీసుకొచ్చి గ్రామ శివారులోని మర్రి చెట్ల కింద బస చేస్తారు. అక్కడే మెస్రం వంశీయుల్లోని 22 తెగల్లో మృతి చెందిన పితృదేవతలకు కర్మకాండ పూజలు నిర్వహిస్తారు. అనంతరం డోలు, సన్నాయిలు వాయిస్తూ నాగోబా ఆలయానికి బయలుదేరతారు. నాగోబా జాతర సమయంలో చేసే పూజల్లో మెస్రం వంశ ఆడపడుచులు, అల్లుళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆలయంలో పుట్టలు తయారు చేసే మట్టిని టేకు కర్రలతో అల్లుళ్లు తవ్వితే ఆడపడుచులు పురాతన బావి నుంచి తీసుకొచ్చిన నీటితో మట్టిని మెత్తగా చేసి పుట్టలా చేస్తారు. వీటికి పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆడపడుచులు చేసిన పుట్ట 5 రోజుల పాటు పగలకుండా ఉంటే ఆ ఏడాది పంటలు బాగా పండుతాయని, తల్లిదండ్రులు, తోబుట్టిన వారు బాగుంటారనేది వారి నమ్మకం. జాతర సమయంలో 22 తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేసి మొక్కులు తీర్చడం, కుల పెద్దలను పరిచయం చేయడం మరో ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో పాల్గొనేంత వరకు కోడళ్లు నాగోబాను పూజించకూడదనే నియమం ఉంది. చివరగా ఆటపాటలు, కర్రసాములు, సంప్రదాయ నృత్యాలతో వేడుకను ముగిస్తారు. తరువాత మెస్రం వంశీయులు ఉట్నూరు మండలం శ్యాంపూర్లోని బుడుందేవ్ జాతరకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఇంటికి ప్రయాణమవుతారు. నాగోబా జాతరలో పూజలతో పాటు ఏటా అక్కడ ఏర్పాటు చేసే దర్బార్కు కూడా ఎంతో విశిష్టత ఉంది. దీనికి రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారు. గిరిజనులు తాము ఎదుర్కొంటున్న సమస్యల వినతి పత్రాలను అందజేస్తే అధికారులు అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తారు. ఇంగ్లాండ్కి చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ 1946లో ఈ ప్రజా దర్బారుకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఏటా ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది.